యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచుండుడి, మీ యందు నేనును నిలిచుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. అందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఒక మంచి ఉదాహరణ, ఉపమానం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. వ్యవసాయకుడు ఎవరంటే ఆయన పరలోకపు తండ్రి. తీగలు ఎవరంటే క్రైస్తవులు, విశ్వాసులైన మనము. ఇక్కడ ద్రాక్షవల్లి అంటే పాత నిబంధనలో ఈ ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలుతో పోల్చినాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యముగా 3 చెట్ల గురించి ఎక్కువ మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు. అవి ఏ చెట్లు అంటే, ఒకటి ఒలివ చెట్టు, రెండోది అంజురపు చెట్టు, మూడోది ద్రాక్ష చెట్టు. ఈ 3 చెట్లు గురించి చాలా ప్రాముఖ్యంగా దేవుడు ఈ 3 చెట్లని ఒక ఉదాహరణగా తీసుకొని బోధించేవాడు. ఈ చెట్ల ఒక ఉదాహరణ తీసుకొని 3 చెట్లు, ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఈ 3 చెట్లను ఉదాహరణ తీసుకొని దేవుడు మాట్లాడేవాడు అనమాట. ఈ ద్రాక్ష చెట్టు ఎవరికి సూచనగా ఉందంటే ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంది, పాత నిబంధన. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లి అంటే ఇక్కడ మనం ఇప్పుడు తినే ద్రాక్ష పండ్లు కావు ఆయన చెప్పేది. నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయనే నిత్య జీవం ఇచ్చే దేవుడు. దేవుడు ఆయనని ఈ లోకానికి పంపించినాడు.
ఒక తోట వేసి ఆ తోటలో యేసు ప్రభువును అంటే ఒక ద్రాక్ష చెట్టుగా ఆయన నాటినాడు. ఆ ద్రాక్ష చెట్టుకున్న తీగలు ఎవరంటే మనమే. దేవుడు ఆయనకు అధికారం ఇచ్చినాడు. ఎవరైనా తండ్రి యొద్దకు రావాలన్నా, ఎవరైనా బహుగా ఫలించాలన్నా, ఎవరైనా సరే కానీ మనము యేసుక్రీస్తు ప్రభులో మొదటిగా అంటుకట్టబడి ఉండాలి. దేవునితో సహవాసం ఏ విధంగా చేయాలనో ఇక్కడ చెప్తున్నాడు. ఒక ద్రాక్షవల్లి తీగ ఏ విధంగా అయితే కలిసి ఉంటే ఫలిస్తాయో, అలాగనే క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు ఏకమైనప్పుడు మాత్రమే క్రైస్తవులు ఫలిస్తారు, దేవుడి బిడ్డలు ఫలిస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఉదాహరణకు చెప్తున్నాడు. ఒక ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, అది ఫలించాలంటే ఏం చేయాలి? ఆ తీగలు ద్రాక్షవల్లిలో ఉండాలి. ఆ తీగలు ద్రాక్షవల్లిలో సరైన విధంగా నాటబడినప్పుడు అవి ఫలాలు అద్భుతంగా ఉంటాయి. అద్భుతంగా, సమృద్ధిగా, శ్రేష్టమైనవిగా, మంచివి ఫలాలు ఇస్తవి. ఒకవేళ ద్రాక్షవల్లిలో తీగ నాటబడకపోతే ఆ యొక్క ఫలాలు ఇవ్వదు. తీగ ఎండిపోయిన స్థితిలో ఉంటుంది. అలాగనే క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు ప్రభులో నాటబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుతో అంటుగట్టబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుకు దగ్గరగా ఉన్నప్పుడు, యేసు ప్రభులో మనం ఉన్నప్పుడు, మనలో ఆయన ఉన్నప్పుడు, ఆయనలో మనం ఆయనలో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనము ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము. ఆశీర్వదిస్తాడు దేవుడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. చూడండి, ఒక చెట్టు నీటి ఎవరైనా నాటబడినప్పుడు అది బహుగా ఫలిస్తుంది, బహుగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడ నాటబడింది? నీళ్ళ అంచున ఎవరైనా నాటబడింది. కాబట్టి అది సమృద్ధైన ఫలాలు దాని కాలమందు ఇస్తుంది. ఏ విధంగా అయితే చెట్టు ఒక నీటి ఎవర నాటబడినప్పుడు అది సమృద్ధిగా ఫలాలు ఇస్తుందో, అలాగనే ప్రతి క్రైస్తవులు కూడా ఫలాలు ఇవ్వాలంటే దేవుడు వస్తాడు మన దగ్గరికి. నువ్వు ఎంతగా ఫలిస్తున్నావు? ఏదో పేరుకు క్రైస్తవుని చెప్పుకుంటే సరిపోదు, బాప్తిసం తీసుకోగానే సరిపోదు, మందిరానికి రాగానే సరిపోదు, బైబిల్లో ఉన్న మంచి మంచి పేర్లు పెట్టుకోగానే సరిపోదు, బైబిల్ పట్టుకోగానే సరిపోదు. నువ్వు ఎంతగా దేవుళ్ళు ఎదుగుతున్నావో, ఎంతగా ఫలిస్తున్నావో, ఆత్మీయతలు ఎంత ఎదుగుతున్నావో దేవుడు చూడడానికి వస్తాడు. ఆ చూడడానికి వచ్చినప్పుడు మనం ఫలించే కొమ్మగా ఉండాలి, ఫలించే చెట్టుగా ఉండాలి. ఏ మనిషి అయినా కూడా ఏం చేస్తాడు? ఒక చెట్టు వేసినాడు అనుకోండి, ఆ చెట్టు ఎందుకు వేస్తాడు? ఆ చెట్టుకున్న ఫలాలు తినాలని వేస్తాడు. చెట్టు అంత కష్టపడి తెచ్చి ఆ చెట్టును ఒక స్థలంలో నాటి మంచిగా నీరు పోసి ఎరువేసి అన్నీ చేసి ఎందుకు చేస్తాడు? ఫలింపు లేని చెట్టుని పెంచాడు ఎవరు? పిచ్చి చెట్టు పెంచుతారా? ఎవ్వరు పెంచరు. ఒక చెట్టు పెంచుతున్నాడంటే ఒక ఫలాన్ని ఆశించి దాని ద్వారా నాకు ఏదైనా ఒక లాభం జరగాలి, ఒక ఫలింపు అనేది ఉండాలి అని ఏ మనిషి అయినా కూడా ఒక చెట్టు నాటుతాడు. ఆ నాటినప్పుడు అది ఫలిస్తే సంతోషిస్తాడు. అది ఫలించకపోతే, ఎన్ని సంవత్సరాలున్నా అది ఫలించకపోతే
ఇక ఆ చెట్టు ఎడల ఇతనికి అసహ్యం పుట్టి ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి చెట్టు ఎక్కడి నుంచో తెచ్చి నా స్థలంలో నాటితే ఒక్క కాయ కూడా రావట్లేదు, ఒక్క ఫలం కూడా రావట్లేదు. దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, ఏ ప్రయోజనం లేదు, ఇంత కష్టపడ్డా కూడా ఎందుకు ఈ చెట్టు అని నరికి వేస్తాడు. అలాగనే దేవుడు కూడా మనల్ని ఒక చూస్తున్నాడు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దేవుడు చూస్తున్నాడు ఎంత నువ్వు దేవునిలో ఎదుగుతున్నావు, దేవుని యొక్క సన్నిధిలో, ప్రేమలో, ఆయన యొక్క సహవాసములో, ఆయన మార్గములో ఎంత ఎదుగుతున్నావో దేవుడు చూస్తాడు వచ్చి. అలాంటి సమయములలో మనం ఏమి ఫలింపు లేని విధంగా దేవుని నమ్ముకున్న కొత్తలో ఎట్లా ఉన్నామో 10 ఏళ్ళ తర్వాత కూడా అట్లనే ఉంటే ఏం చేస్తాడు దేవుడు? దుఃఖపడతాడు, బాధపడతాడు. దేవుడు మనం ఫలించాలని ఆశపడుతున్నాడు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఎప్పుడు అదే విధంగా నువ్వు ఉన్నట్లయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా కూడా అట్లనే ఎదగకుండా ఆత్మీయత లేకుండా ఉన్నట్లయితే ఎందుకు నీ వల్ల దేవునికి ఉపయోగం? అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఫలించని ప్రతి తీగను దేవుడు తీసేస్తారంట. తీసేయకపోతే ఏం చేస్తారు మరి? ఉన్న స్థలం అంతా కూడా ఆక్రమించి అది ఫలించదు, ఇంకో దాన్ని ఫలించని కూడా చేస్తుంది. అందుకని తీసి పడేస్తారు. ఈరోజు అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఫలించాలి. ఇక్కడ ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే ద్రాక్ష వల్లిలో తీగ ఉన్నప్పుడే ఫలిస్తుంది. తీగ ద్రాక్ష వల్లిలో లేకపోతే ఫలించదు. అట్లనే నా ప్రజలారా, నా పేరు పెట్టుకొని ఉన్న విశ్వాసులారా, మీరు కూడా నాలో ఉంటేనే, నా యందు ఉంటేనే, నా వాక్యమందు ఉంటేనే మీరు కూడా ఫలిస్తారు. లేకపోతే నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయరని యేసుప్రభు ఇక్కడ అంటున్నాడు. ఒక చెట్టుని ఏం చేస్తారంటే, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చెట్టు నాటగానే ఇది ఫలిస్తలేదు ఇక్కడ అని ఇంకొక ఆడ పెడతారు. ఆడ ఫలిస్తలేదని ఇంకొక ఆడ పెడతారు, ఆడ ఫలిస్తే ఇంకొక ఆడ పెడతారు. ఇట్లా ప్రతిసారి ఇట్లా మారుస్తున్న కొద్దీ ఆ చెట్టుకి జీవితంలో ఫలింపు అనేది ఉండదు. ఒకే చోట నాటబడాలి, అప్పుడు మాత్రం అది ఫలాలు ఇస్తుంది. మనము కూడా ఒకే చోట, అంటే యేసుక్రీస్తులోనే మనం ఉంటేనే మనం ఫలిస్తాము. ఆ ఒక్క చోటనే తప్ప ఈ లోకంలో మనం ఫలింపు అనేది ఉండదు ఇక ఎక్కడ పోయినా కూడా. అందుకని నా యందు ఉంటేనే మీరు ఫలిస్తారు. యేసు ప్రభులో ఉంటేనే, ఆ ఒక్క చోటనే మనం యేసు ప్రభువులు ఉంటేనే మనం ఫలిస్తాం, లేకపోతే ఫలించం. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఈ సంఘం కాకపోతే ఆ సంఘానికి పోతారు, ఆ సంఘం కాకపోతే ఇంకో సంఘానికి, ఇంకో సంఘానికి, ఇంకో సంఘం, ఇట్లా సంఘాలు మారుతూ, చర్చిలు మారుతూ, ఆదివారం ఒక్కొక్క చర్చికి పోయి వాళ్ళకు ఒక స్థిరత్వం లేకుండా, ఒక ఎదుగుదల లేకుండా ఎట్లా ఎదుగుతారు? వాళ్ళు ఎదగలేరు వాళ్ళ ఆత్మీయ జీవితంలో. ఏడొక ఇత్తనం, ఆడొక ఇత్తనం, ఆడొక ఇత్తనం, ఏది కూడా ఫలింపు లేకుండా వెళ్ళిపోతుంది. మనము యేసు ప్రభువులో స్థిరంగా ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా సరే ఫలిస్తాము, ఎక్కడున్నా కూడా అభివృద్ధి చెందుతాము. యోసేపు చూడండి, ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఫలించాడు. ఆయన ఒక బానిసత్వంగా, ఒక వేరే ఐగుప్తు దేశంలో బానిసగా అక్కడ ఉన్నప్పుడు కూడా యోసేపు ఏం చేసినాడు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఫలించినాడు. యోసేపు అంట ఫలించేది కొమ్మ, ఫలించేది కొమ్మ, ఫలిస్తాడు. ఎక్కడ ఉన్నా ఫలిస్తారు. నీతిమంతులు ఎక్కడున్నా కూడా ఫలిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి.
యేసు ప్రభులో ఉన్నవారు, యేసు ప్రభుతో అంటుకట్టబడిన వారు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఫలిస్తారు. వారి ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉంటుంది. వాళ్ళు దేవునితో ఇంకెక్కువ సవాసం కలిగి ఉంటారు. దేవుని యొక్క ఆత్మ ఫలాలలో ఎదుగుతారు. దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా ఉండనియండి. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర యోసేపు ఉన్నప్పుడు అక్కడే ఎదిగినాడు. వేరే ఐగుప్తు దేశంలో అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎవరు భాష రాదు, అక్కడ బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవ్వరు లేరు. కానీ దేవుడు మాత్రం ఉన్నాడు. యోసేపు ఏంటంటే దేవుళ్ళు అంటుకట్టబడ్డాడు. దేవుని భయభక్తులు కలిగిన వాడు, దేవునితో సవాసం చేసేవాడు. యేసు ప్రభువులో అంటుకట్టబడి ఉన్నాడు కాబట్టి, దేవుని భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి, అతడు చెరసాల్లో ఉన్నా కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. ఫరో ఇంట్లో ఉన్నా కూడా ఫరో అంతటి కూడా దేవుడు ఆశీర్వదించినాడు. అతడు ఏది పట్టుకున్నా ఆశీర్వాదమే, ఏది చేసినా ఆశీర్వాదమే, ఏది చేసినా ఫలింపే. నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు, ఎదుగుతారు. ఈ దేశంలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, ఈ స్థలంలో ఉన్నా, వేరే స్థలం ఉన్నా, ఎక్కడున్నా కూడా ఎదుగుతారు. అంటే ఇక్కడ ఆ సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి యోసేపు అక్కడ వెళ్ళినాడు కాబట్టి, అక్కడ కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, ద్రాక్షవల్లిలోనే నాటబడినాడు కాబట్టి, యేసయ్యలో నాటబడ్డాడు కాబట్టి ఫలించినాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మనం కూడా ఎప్పుడైతే యేసయ్యలో ఉంటామో, యేసయ్యతో అంటుకట్టబడి ఉంటామో, ఆయనతో సవాసం చేస్తామో, ఆయనకు నమ్మకంగా ఉంటామో, భయం భక్తి కలిగి ఉంటామో, మనం కూడా ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ పని చేస్తున్నా కూడా, ఏ స్థలంలోనైనా కూడా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనం చేసే పనిని ఆశీర్వదిస్తాడు, మనం ఉన్న స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మనం దేవునిలో లేకపోతే, మనం ఎన్ని చర్చిలు మారినా, ఎన్ని స్థలాలు మారినా మనకు ప్రయోజనము లేదు, ఫలింపు ఉండదు. దేవునిలో యేసు ప్రభువులో లేకపోతే, ఆయనతో అంటుకట్టబడి లేకపోతే, నువ్వు ఎన్ని చర్చిలు మారినా, ఎన్ని స్థలాలు మారినా, ఏది చేసినా కూడా, నువ్వు ఏది పట్టుకున్నా కూడా అది ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు, సమాధానం ఉండదు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది చేసిన శాపం వెంటాడుతుంది, దుఃఖము, వేదన, లాస్ కావాల్సి వస్తుంది, కోల్పోవాల్సి వస్తుంది అన్నీ. ఎందుకంటే యేసు ప్రభు లేడు, నీవు ఆయనలో లేవు, ఆయన నీలో లేడు. పేరుకే క్రైస్తవులు, పేరు పెట్టుకున్నారు అంతే. కానీ ఈరోజు దేవుని వాక్యం అంటుంది, మనం ఫలించాలంటే యేసు ప్రభులో ఉండాలి. బాప్తిసం తీసుకొని సరిపోదు, అంటుగట్టబడి ఉండాలి. మనం క్రైస్తవులము, దేవుని ప్రజలము. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. మనం యేసు ప్రభులో ఉంటేనే ఏం చేయబడతాము? బహుగా ఫలిస్తామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుగా ఫలిస్తాం. దేంట్లో? ఆత్మీయతలో ఫలిస్తాము, పరిశుద్ధతలో ఇంకెక్కువ ఎదుగుతాము, ప్రార్థనలో ఎదుగుతాము, దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతాము. ఆత్మ ఫలాలు ఉన్నాయి, ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసము, వీటిలో మనం ఎదుగుతూ ఉంటాము. ఎందుకంటే ఇవన్నీ దేవునిలో ఉన్నావు కాబట్టి, మనం దేవునితో అంటగట్టినప్పుడు వీటిలన్నిటిలో ఎదుగుతాం. ఈరోజు నువ్వు ఎవరిలో ఉన్నావు? నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు,
ఫలించని ప్రతి తీగను నా తండ్రి తీసి పాడేస్తారంటారు. ఫలించకపోతే ఎందుకు ప్రయోజనం లేకపోతే తీసి పారేస్తారు. ఎవరైనా, నువ్వైనా నేనైనా, ఏదైనా పనికిరాని వస్తువుని ఏం చేస్తాం? పారేస్తాము. ఇప్పుడు ఒక టమాటా తెచ్చామనుకోండి, అందులో ఒకవేళ ఏదైనా ఒకటి కుళ్ళిపోయింది, ఖరాబ్ అయింది, ఏం చేస్తాము? తీసి పడేస్తాం. ఏదైనా పండ్లు తెచ్చుకున్నా కూడా ఖరాబ్ అయింది అనుకోండి, తీసి పడేస్తాం. పనికిరానితో మనకే అవసరం? అవసరం లేదు. మనకే అవసరం లేనిది దేవునికి ఏం అవసరం? పనికిరాని పండు, పనికిరాని ఏదైతే ఉంటాయో అట్టి విధంగానే దేవుడు కూడా పనికిరాని మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆ తీగని తీసి పాడేస్తాడు, తుంచేస్తాడు, బయటేస్తాడు. ఎందుకంటే నీ వలన ఇంకా వేరే కూడా ఖరాబ్ అవుతాయి. అవునా కదా? ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళు అనుకోండి, అందులో ఒకటి ఖరాబ్ అయింది. ఆ ఖరాబ్ అయింది ఏం చేస్తుంది? అట్లనే ఉంచినాం అనుకోండి, పక్కన వాటిని కూడా ఖరాబ్ చేస్తుంది. ఈ పులిసిన పిండి కొంచెమైనా కూడా ముద్దంతని పులుపు చేస్తుంది. అంటే కొంచెం ఒక ఖరాబ్ అయింది ఉంటే మిగతా దాన్ని కూడా చెడగొడుతుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడు? పనికిరాని తీగని తీసి పడేసి. ఎందుకంటే నీ వల్ల, పనికిరాని తీగ వల్ల ఫలించే తీగలు కూడా ఖరాబ్ అవుతాయి. నువ్వు ఫలించకపోతే నేను దేవుడు తీసి ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. నువ్వేది అడిగినా దేవుడు ఇయ్యడు. నువ్వే పని చేసినా దేవుడు తోడుగుండడు. నువ్వు ఏ దేవునికి వేరుగుండి ఏం చేయాలన్నా కూడా ఏం చేయలేవు. నువ్వు పక్కన పెట్టేస్తాడు దేవుడిగా. ఫలించే చెట్లు ఉన్నాయి చూసారా, ఆ చెట్ల ఏళ్ళ దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. అవి ఫలిస్తున్నాయి కాబట్టి ఇంకా బహుగా ఫలించాలని దేవుడు పనికిరాని తీగలన్నీ తీసి పడేస్తాడు. వేరే ఉన్నాయి, ఇక్కడ ఫలించే చెట్లు ఉన్నాయి, ఫలించని చెట్లు ఉన్నాయి. నమ్మకమైన క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. నమ్మకమైన క్రైస్తవులు ఉన్నారు, రెండో వాళ్ళు ఎవరు? నామకార్థ క్రైస్తవులు. ఒకటేమో నమ్మకమైన వారు ఉన్నారు, రెండోది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఇక్కడ కూడా ఫలించే చెట్టు ఉంది, ఫలించని చెట్టు కూడా ఉంది. ఫలించే చెట్టు ఇంకెక్కువగా ఫలించాలి, ఇంకెక్కువ కాపు కాయాలి. ఎందుకంటే అట్లా కాస్తూ ఉంటే దేవునికి మహిమ వస్తుంది. ఏమొస్తుంది? దేవునికి మహిమ వస్తుంది అంట. ఇంకా అందుకని ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, మీరు ఫలించుట వలన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. మనం ఎంతగా ఆత్మీయతలు ఎదుగుతామో, ఎంతగా అభివృద్ధి చెందుతామో అన్ని విషయాలలో మనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, మనం అన్ని విషయాలలో ఆత్మీయమైన సంబంధమైన అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అది దేవుని ఉద్దేశం. అట్లా వర్ధిల్లుతున్నప్పుడు దేవునికి ఏమవుతుంది? మహిమ కలుగుతుందంట, ఘనత వస్తుంది, దేవుని నామం హెచ్చించబడుతుంది. ఒకవేళ మనం ఫలించలేదనుకోండి, మన ద్వారా దేవునికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ఏమొస్తుంది? అవమానం, అపకీర్తి. మన ద్వారా దేవుని నామానికి దూషణ కలుగుతుంది. నీవు దేవుని నామానికి దూషణకరంగా, దేవుని నామానికి అవమానకరంగా నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు ఫలింపు లేదని అర్థం. నువ్వు ఫలించే చెట్టు కాదు అని అర్థం. ఫలించని చెట్టు, ఫలించని తీగవు. ఆత్మీయతలో ఎదగని క్రైస్తవులు అంటే వీళ్ళెవరు? యేసు ప్రభుతో అంటుకట్టబడలేదు, దూరంగా ఉన్నవాళ్ళు. అందుకని మీరు ఫలింపు లేదు, ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. అందుకని వీళ్ళ ద్వారా దేవునికి ఏమొస్తుంది? అపకీర్తి వస్తుంది, అవమానం వస్తుంది. వీరు చేసే పనులన్నీ కూడా చెడ్డవిగా ఉంటాయి. అవి పిచ్చి చెట్లు, పిచ్చి ఫలాలు ఇస్తాయి. మంచి చెట్లు ఏం చేస్తాయి? మంచి ఫలాలు ఇస్తాయి.
పిచ్చి చెట్లు ఏం చేస్తాయి? పిచ్చి పిచ్చి ఫలాలు ఇస్తాయి. మన ప్రభు నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన దేవుడు ఆయన. మనం ఆయనలో ఉంటే మంచి ఫలాలు ఇస్తాము. ఆయనకు వేరుగున్నాం అనుకోండి, పిచ్చి పిచ్చి ఫలాలు వస్తాయి మనలో నుంచి, పిచ్చి కాయలు. అవి ఎందుకు ఉపయోగపడవు? వాటి ద్వారా మనం దేవునికి అవమానం తెస్తాం, దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తాం. ఈరోజు మనం ఒక్కసారి పరీక్షించుకుందాము. మనం యేసు ప్రభులో ఉంటేనే మనం బహుగా ఫలించే కొమ్మగా ఉంటాము. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. ఆయనలో ఉండాలి. యేసు ప్రభు అంటున్నా, ఆయన నిజమైన ద్రాక్షవల్లి. వ్యవసాయకుడు ఎవరు? పరలోకపు తండ్రి. తీగలెవరు? విశ్వాసులైన మనము. మనం యేసు ప్రభులో ఉన్నంత వరకు మనం ఫలిస్తూనే ఉంటాం. ఏది కూడా కొదవ ఉండదు. మన గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. దేవుని ఆత్మలో ఎదుగుతాము. దేవుని కృపలో, సన్నిధిలో, సమాధంలో ఎదుగుతాము. దేవునికి మహిమ తీసుకొచ్చేవారు ఉంటాం. ఒకవేళ ఎదగకపోతే నువ్వు ఇంకా దేవుని ద్వారా అవమానం, అపకీర్తి నీ ద్వారా దేవునికి వస్తుందంటే నీవు దేవునికి వేరుగా ఉన్నావని అర్థం. ఇప్పుడైనా దేవుని వాక్యం ఇంటిని ఎవరైనా సరే కానీ ఆయనలో అంటుగట్టబడినండి. ఆయనలో మనం అంటుగట్టబడ్డప్పుడు మాత్రమే ఆయన తీర్పు దినాన మనం నిలబడగలుగుతాము. ఇక్కడ తీసి పారేయడం అంటే అర్థం ఏమిటంటే, మనల్ని తీసి నరికేయడు కానీ తీర్పు దినాన మాత్రం మనం నిలబడలేం. యేసు ప్రభు ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేటప్పుడు, అయ్యా నేను కూడా క్రైస్తవురాలంటే నువ్వు ఏ విధంగా ఫలించినావు? నీ మంచి ఫలాలా, చెడ్డ ఫలాలా? నువ్వు నాలో ఉన్నావా, నాలో అంటుగట్టబడ్డావా, లేదంటే లోకంలో లోకాశలు అంటుగట్టబడ్డావా అని దేవుడు పరీక్షిస్తాడు. ఆ సమయంలో గనుక నువ్వు దేవునిలో నువ్వు ఫలించకపోయినట్లయితే, నువ్వు యేసు ప్రభువుకు వేరుగా ఉండి జీవించినట్లయితే ఆయన అంటాడు, నువ్వు నాలో లేవు, నాకు వేరుగా ఉన్నావు. నీ తీగ వాడవారిపోయింది, మోడు వారిపోయింది, ఫలింపు లేదు, పిచ్చి ఫలాలు కాసినాయి. నీ ద్వారా నాకు అవమానం వచ్చింది. నువ్వు పేరుకే దేవుని నమ్ముకున్నావు కానీ నా చిత్తానుసారంగా నువ్వు చేయలేదు. కాబట్టి నీవు నరకంలో కాలిపోంటాడు దేవుడు. అందుకని ఈరోజు ఇక్కడ ఉపమానం ఏంటంటే, మనం యేసు ప్రభువులో అంటుగట్టబడి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం దేవునిలో నమ్మకంగా ఉందాము, దేవునితో అంటుగట్టబడి ఉందాము. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లిలో మనం నాటబడదాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.